బెదిరింపులు వచ్చినప్పుడు బైబిల్లో అపోస్తలులు ఏం చేశారు? బెదిరింపులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ప్రభా నీ హస్తము చాపి నీ దాసులు బహుధైర్యముగా బోధించున్నట్లు నీ కార్యములు చేయమని, సూచక్రియలు చేయమని వాళ్ళు ప్రార్థన చేశారు. మనం ఆ ప్రార్థన చేయట్లే. నాకు చాలా ఆశ్చర్యం. అంటే ఆ లైన్లో లేవు. మన మైండ్ సెట్ అంతా కూడా లోకరీతిగా. దేవుడే కనుక సూచక్రియలు చేశాడు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ఎదురాడే ప్రతి వాడు కూడా చర్చికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం జరిగింది కదా 19వ అధ్యాయంలో 50,000 వెండి రూకల వెలువ చేసేటువంటి పుస్తకాలు తెచ్చి వాళ్ళు అందరి ముందర అగ్నిలో కాల్చి పడేశారు. దేవుడు ఆ పని చేయగలడు కదా. ఆయన నిన్న నేడు రేపు మారనటువంటి దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. కొండ మీద ప్రసంగాన్ని ఆనుకొని ప్రార్థన చేసి ప్రతి ఊర్లో దేవుడు సూచక్రియలు చేస్తే ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చెప్పాల్సిన పని లేదు. అపోస్తలుల కార్యంలో అదే జరిగింది. దేవుడు సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఎదురాడనటువంటి ఆత్మను వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి మనం లోక సంబంధంగా డిబేట్లు చేయటం అది కొండ మీద ప్రసంగానికైతే తగదు.